తను తన థంబ్ ఫింగర్ తో తన రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ దాంతో దీన్ని మూసి రైట్ దాంతో ఇలా వదిలేస్తుంది. దీంతో పీల్చుకుని దీంతో వదులుతుంది, అంటే లెఫ్ట్ తో పీల్చుకుని రైట్ తో వదులుతుంది. దీన్ని మనం రిపీట్ చేయాలి. తర్వాత దీన్ని మనం ఆపోజిట్ చేయాలి. దీన్ని రోజు మనం 2 minutes ఆర్ 1 minute కంపల్సరీ చేయాలి. లంగ్స్ కి చాలా మంచిది. ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా త్వరగా క్యూర్ అయిపోతాయి. ఇంకొకసారి చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. చేయొద్దండి, జస్ట్ చూడండి. అదో ఇలా చేయొచ్చు, ఆర్ ఇలా ఇలా పెట్టి చేయొచ్చు, ఇలా పెట్టి చేయొచ్చు. ఈ మూడింట్లో ఏది మీకు కంఫర్ట్ ఉంటే అది. ఇప్పుడు చేసినాం కదా, ఇది దీని పేరేంటి? చేతులు ఎత్తండి. చెప్పు. ఇంగ్లీష్ లో ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. ఇప్పుడు ఓకే, ఇంకా కొన్ని ప్రాణాయామ్స్ తర్వాత మీకు కొన్ని వేరియేషన్స్ క్లాప్స్ లో వేరియేషన్స్ చూపిస్తాం. ఇప్పుడు భస్త్రిక బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. దీన్ని కూడా మీరు సేమ్ 2 to 3 minutes చేయాలి. దీనివల్ల మనకు లంగ్స్ అనేవి గట్టిపడతాయి. అంటే మనకు ఫ్యూచర్ లో కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావు భస్త్రిక చేయడం వల్ల, లైక్ ఆస్తమా అట్లాంటివి రాకుండా చేస్తాయి. నెక్స్ట్ అలాని ఇవన్నీ ఒక్కరోజు చేసి నాకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అవ్వదు. మీరు ఇప్పుడు చూపించేవన్నీ రోజు చేస్తే మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ಕಪಾಲಭಾತಿ. ಕಪಾಲಭಾತಿ ಬ್ಯಾಡ ಅವ್ರಿಗೆ ಹಾರ್ಡ್ ಇರ್ತದ. ಈಗ ನಮ್ಗೆ ಈಸಿ ಬ್ರೀತಿಂಗ್ ಅಂದ್ರೆ ಕೇಳಿ ಫಸ್ಟ್ ಅವ್ರಿಗೆ. ಬ್ರೀತಿಂಗ್ అంటే ఏంటి? బ్రీతింగ్ అంటే ఏంటి? చెప్పండి, ಎಲ್ಲರನ್ನ ಕೇಳಿ. కరెక్ట్. బ్రీత్ అవుట్ అంటే ఏంటి? ఓకే, సూపర్. నెక్స్ట్ బ్రాహ్మణి అంటే బంబల్ బీ బ్రీతింగ్. తేనెటీగా చేసి సౌండ్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, మీ థంబ్ ఫింగర్ అనేది ఇది చిన్నగా ఉంటుంది కదా, ఇది ఇట్లా పెట్టి దీంతో ఇలా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ తన ఇండెక్స్ తన ఐబ్రోస్ పైన, తర్వాత ఇది తన ఐస్ కింద, నెక్స్ట్ నోస్ కింద, నెక్స్ట్ లిప్స్ కింద. ఇప్పుడు తను చేసే సౌండ్ మీరు వినండి. స్టార్ట్. ఇది మీరు ఒక్కసారి బ్రీత్
మొదటి స్టెప్ సెకండ్ స్టెప్ అంతా కలిసి కలిపినంటారా? ఓకే, ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ స్టెప్ ఎవరు చేయాలి? ఎస్ దగ్గర ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇండెక్స్ ఫోర్ హెడ్ పైన, నెక్స్ట్ ఐస్ కింద, నెక్స్ట్ లిప్స్ కింద, నెక్స్ట్ నోస్ కింద, తర్వాత లిప్స్ కింద అలా పెట్టి హమ్మింగ్ సౌండ్ చేయాలి. ఇలా మీరు చేయాలి. అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎలా? ఇది చేయడం వల్ల షార్ట్ టైం మెమరీ ఉన్న వాళ్ళకి మెమరీ బాగా పెరుగుతుంది. మహిష ఇప్పుడు నువ్వు చూపించు నాన్న. ఇప్పుడు దీన్ని